కాకినాడ నుంచి మోక ఆనంద్ సార్ గారు ఉన్నారు టీడీపీ నుంచి. ఎస్ ఆనంద్ సార్ గారు, మీ పార్టీ చూసుకుంటే ఇప్పటికే జగన్ పార్టీకి సంబంధించి సిద్ధం సంసిద్ధం అంటూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధం సభలో ప్రధానంగా ఆయన గతంలో కంటే మీసారి మాటల దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ప్రజలు మమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మీకు ఇంకా సీట్ల సర్దుబాటు కాలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. సో దానికి మీరు ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకి హృదయపూర్వక నమస్కారం సార్. ఎస్, ఎన్నికల ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మా అభ్యర్థులు కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ప్రకటన ఒకటే తరువాయిగా ఉంది. ఆయన సిద్ధం అంటూ విడతల వారీగా వాళ్ళ అభ్యర్థులు ప్రకటిస్తా ఉన్నాడు. కుండ మార్పులు చేస్తా ఉన్నాడు. ఇద్దరు మాలు ఉదర్హాయ్ ఉదర్ మాలు ఇదర్హాయ్ అన్నట్టు ఏదో ముఠామేస్త్రి సినిమాలో చిరంజీవి చెప్పినట్టుగా చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన సిద్ధం అనే మాట చెప్తుంటే మాకు అది మరో రకంగా వినబడుతుందండి. అది సిద్ధం అనేది చాలా తెలుగులో ఒక యుద్ధం లాంటి మాట, ఒక పవర్ఫుల్ వర్డ్. అది ఆయన ఎలా అంటాడంటే ఏదో బావలు సయ్యా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అది. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, రేపో మాపో బీజేపీ కూడా ఒక కూటమిగా మేము ఏర్పడబోతున్నాం. ఈ కూటమిని ఢీకునే ఆ శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డికి లేవు. డెఫినెట్ గా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. అతను పార్టీ ఆనంద్ సార్ గారికి ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి మీరు. అంటే బీజేపీతో పొత్తు కుదిరినటువంటి పరిస్థితి ఉందా? సో అది మీరు ప్రకటించబోతున్నటువంటి దానికి చెప్తున్నటువంటి పరిస్థితి ఉందా? తప్పకుండా 99% బీజేపీతో పొత్తు ఉంటుంది. అందులో ఏం సందేహం లేదు మీకు. ఎందుకంటే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు చర్చించారు, నడ్డా గారితో చర్చించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పొత్తు కోసం ఆయన చేసే ప్రయత్నాలు ఆయన చేస్తా ఉన్నారు. అమిత్ షా గారు కూడా త్వరలో ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇస్తాం, మేము ఎవరిని కూడా ఎన్డీఏ నుంచి బయటకు పంపలేదు, కొన్ని కారణాల వల్ల కొన్ని పక్షాలు బయటకు వస్తాయి, ఇబ్బంది లేదని చెప్పి క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము పూర్తిగా బీజేపీతో పొత్తు ఉంటుందని పక్కాగా నమ్ముతున్నాం. ఇది వాస్తవం కూడా కాబోతుంది 2-3 రోజుల్లోని తెలియజేస్తున్నాం. ఎస్, ఇంకోటి అదే స్థాయిలో వైసీపీ కూడా ఎక్కడ కూడా బీజేపీ పార్టీని విమర్శించినటువంటి పరిస్థితి లేదు. కేవలం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అది ఉదనముగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే బీజేపీ లైన్ క్లియర్, అంటే దాదాపుగా 1% ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పొత్తులపై మీ పార్టీ క్లారిటీ వచ్చిందని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ వైసీపీ కూడా అదే స్థాయిలో అక్కడి నుంచి సపోర్ట్ ఉంది, లోపాయకార ఒప్పందాలు ఉన్నాయని కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఉంది మీ పార్టీ. సో ఇప్పుడు దానికి మీరేమంటారు? సార్, వైసీపీ దంతా చీకటి సంబంధాలు పెట్టుకుంటారు, తెరవనుక భాగవతాలు నడిపిస్తారు, ఆ అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. మాది అలా కాదు కదా. పొత్తు అయినా, శత్రుత్వం అయినా, మిత్రుత్వం అయినా ఓపెన్ గా ఉంటుంది మాది. మా దారి రహదారి. 19లో మేము బయటకు వచ్చేసాం. మమ్మల్ని బీజేపీ వెళ్ళిపోమని అనలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాజధాని కోసం, పోలవరం కోసం, ప్రత్యేక హోదా కోసం బయటకు వచ్చాం. తర్వాత మేము ఓటమి చెందాం. తర్వాత కొందరు వాళ్ళకి దగ్గరైంది కూడా బహిరంగంగా చెప్పుకోలేని బలహీనులు వాళ్ళు. వాళ్ళ దుస్థితి, వాళ్ళ మానసిక దౌర్భాగ్యం మనం ఏం చెప్తా ఉండేదానికి. కానీ మేము ఎప్పుడు కూడా ఓపెన్ గా ఉంటాం. రేపు పొత్తు అయినా ఏదైనా బీజేపీతో మేము ఓపెన్ గానే రహస్యం ఉండదండి. బహిరంగంగా మా పొత్తుని తెలియజేయబోతున్నాం, పొత్తుతో ముందుకెళ్ళబోతున్నాం. ఎస్, ఇక్కడ ఇంకో పాయింట్ వైసీపీ ప్రధానంగా రేస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే పూర్తిగా ఇప్పుడు చేస్తున్నటువంటి పథకాలు అమల్లో కావు, ప్రజలు నష్టపోతారు అని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభివృద్ధి కుంటుపడుతుందని ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి పథకాలు మీరు తీసే ఆలోచనలు ఏమైనా మీ పార్టీకి సంబంధించి అధినేతలు ఉన్నటువంటి పరిస్థితి ఉందా? సార్, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో అడ్రస్ గల్లంత అయిపోయింది. అభివృద్ధికి ఇంకా సంక్షేమం అంటారా? అప్పులు చేసి పప్పు కూడు పెట్టే సంక్షేమం ఇది. సంక్షేమం పేరులో రాష్ట్రాన్ని సంక్షోభంలో ముంచాడు, ప్రజలకి క్షౌరం చేశాడు. ఏముందండి ఈవేళ? 100కి 10 మందికి ఏదో 10,000 ఇస్తే సంవత్సరానికి అది పెద్ద సంక్షేమమా? అది విప్లవమా? అది ప్రజలను ఆదుకోవడమా? ప్రజల్ని బెచ్చగాళ్ళని చేసి మీరు ఈ 10,000తో బతకండి, నేను రాజరికం అనిపిస్తాను, కోటలు కట్టుకుంటాను, నేను కోట్లు కూడా పెట్టుకుంటాను, రాష్ట్రాన్ని దోచేస్తాను, ఈ రాష్ట్రానికి రోడ్లు అక్కర్లేదు, మంచినీళ్ళు అక్కర్లేదు, వ్యవసాయం అక్కర్లేదు, విద్యుత్ అక్కర్లేదు, రేట్లు కూడా కిందకి దిగక్కర్లేదు, మీ పాటలు మీరు పడండి. ఇదా పరిపాలన? దళితులపై దాడులు, దళితుల మీద ఎడతెరిపి లేని దాడులు, 7,800 దాడులు జరిగినాయి ఈ 4.5 ఏళ్లలో. పీసీ కార్పొరేషన్లు పెట్టి పీసీలను మోసం చేశాడు. 56 కార్పొరేషన్లో 56 పైసలు లేవు. దళిత ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేసి 3 పైసలు అందులో వేయలేదు. 1,14,000 కోట్ల సప్లై నిధుల్ని, దళితులకు దక్కాల్సినటువంటి ఆ నిధుల్ని
ఎక్కడ పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది ఈవేళ. ఇదే సంక్షేమం. దళితుల్ని దగా చేసి, బీసీలను దగా చేసి, వ్యాపారుల్ని, కాంట్రాక్టర్లని, ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని అందరినీ దగా చేసి, రైతుల్ని రుణమాఫీ చేశాడండి. రైతులకి జరిగిందా? డ్వాక్రా మహిళలు రుణమాఫీ జరిగిందా? అంగన్వాడీలకి జీతాలు పెంచాడా? జీతాలు ఇస్తున్నాడా? ఉద్యోగులకు జీతాలు సకాలంలో వస్తున్నాయా? ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే అప్పులు చేయాలి. ఏమిటిది అసలు? ఇది ఎంగిలి మెతుకులు జల్లి ఓట్లు వేయించుకుని సీట్ ఎక్కి రాష్ట్రాన్ని మళ్ళీ సర్వనాశనం చేసి ఇంకో 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తాడా ఈ ముఖ్యమంత్రి? అందుకోటేయాలా? అందుకు సిద్ధపడాలా? మేము ఇతను ఓడించడానికి సిద్ధపడ్డాం, ఇతను గద్దె దించడానికి సిద్ధపడ్డాం, ఇతను జైలుకు పంపడానికి సిద్ధపడ్డాం, ఇతను తడాకా చూడడానికి సిద్ధపడ్డాం. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో 55 రోజుల్లో ఈ పార్టీని మట్టి కరిపిస్తాం. ఈ ముఖ్యమంత్రిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. నేరస్తుడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాడు, జైల్లోనే ఉంటాడు, జీవితాంతం జైల్లోనే ఉంటాడు. రేపు ప్రజా కోర్టులో రాబోయే తీర్పు ఇదే. ఎస్ ఆనంద్ సార్ గారు, మీరు ఇంత మీ పార్టీ తరపు నుంచి ఇంత వాగ్దాటిగా చెప్తున్నటువంటి పరిస్థితి, కూలంకషంగా చెప్తున్నారు, మీ పార్టీ రాబోతుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కానీ అక్కడ పూర్తిగా పరిస్థితి చూసుకుంటే జగన్ గ్రాఫ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ సీట్లపై ఒక క్లారిటీ రాలేదు, సీట్లపై క్లారిటీ లేదు. దాదాపుగా 40-50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి, షెడ్యూల్ కూడా ప్రకటించబోతున్నారు. ఇప్పటికీ లేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇది అనేది దాదాపుగా ఆలస్యం అమృతం విషయం అనే ట్యాగ్ లైన్ సరిపోతుంది అన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఆ పార్టీ, మీ పార్టీ ఎలా ముందుకెళ్ళబోతుంది? సీట్లకు సంబంధించి ఎలాంటి కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది? సీట్లకు సంబంధించినటువంటి అవగాహన 3 పార్టీలకి ఆల్రెడీ కుదిరిందండి. క్లారిటీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూడా. అందులో ఏ విధమైన లేవు, అభిప్రాయ భేదాలు కూడా లేవు. డెఫినెట్ గా రాబోయేది సంకీర్ణ ఈ 3 పార్టీలతో కలిసినటువంటి కూటమి విజయం సాధించబోతుంది. ఇంకోటి ఏంటంటే ఆయన సభలకి కలెక్టెడ్ క్రౌడ్స్ వస్తున్నారు. వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా తోలుకుని వస్తున్నారు జనాల్ని. 500 బిర్యానీలు ఇచ్చి, ఇంకోటి ఇచ్చి తోలుకుని వస్తున్న జనం అక్కడ కూర్చోకుండా వచ్చినట్టునే మళ్ళీ వెనుదారి పడుతున్నారు, వెనకపోతా ఉన్నారు. కాబట్టి మాకు వచ్చే జనం స్వచ్ఛందంగా వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మా మీద అభిమానంతో సభలకు వస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం సభలకు వస్తున్నారు. మాకు వచ్చేది నిజమైన జనం, వాళ్ళకు వచ్చేది కలెక్టెడ్ క్రౌడ్స్, అద్దె జనం. అదే అందుకే వాళ్ళ సజ్జలు కూడా చెప్పాడు, మా ఓటర్స్ వేరే ఉన్నారని చెప్పాడు. 50 లక్షల దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారు. దొంగ ఓట్లతో గద్దెక్కలని చూసే ఈ దొంగ ప్రభుత్వానికి, దొంగ ముఖ్యమంత్రికి ఏ విధంగా మేము గుద్ది ఆ గద్దె మీద నుంచి దింపాలో మాకు బాగా తెలుసు. మేము సిద్ధంగా ఉన్నాం, సంసిద్ధంగా ఉన్నాం, సర్వసన్నద్ధంగా ఉన్నాం, అస్త్రాలు శస్త్రాలు ప్రయోగించబోతున్నాం. ఈ రాక్షసుణ్ణి పూర్తిగా మట్టి కరిపించబోతున్నాం. ఎస్ మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలకు సంబంధించి ఏదైతే 6 పథకాలు ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, అలాగే మీరు కూడా ఒక స్పెషల్గా 6 ప్యాక్ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలా వెళ్ళబోతుంది మీ పార్టీ? సార్, ఏదైతే మేము 6 ప్యాక్ అనౌన్స్ చేశారో బాబు గారు, దానికి పరిపూర్ణంగా ఇంకా ప్రకటించబోతున్నాం. రేపు ఒక 4-5 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ముగ్గురు కలిసి పరిపూర్ణమైనటువంటి ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాం. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. 6 ప్యాక్ అనేది జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి నవరత్నాలు అవి గోడ కొట్టిన 9 పిడకల్లాగా మిగిలిపోయాయి. కాగితపు పడవల్లా. వాళ్ళ మద్యపానం నిషేధం చేసి ఓటు అడుగుతానని చెప్పాడు. చేశాడా మద్యపానం నిషేధం అని అడుగుతున్నా. 3 డిస్టిలరీలు 3 ప్రాంతాల్లో పెట్టుకుని, వైజాగ్ లో ఒకటి, రాయలసీమలో ఒకటి, గుంటూరులో ఒకటి, 3 ప్రాంతాల్లో 3 డిస్టిలరీలు పెట్టుకుని సొంతంగా మందు తయారు చేసి, నాసిరకం మందు, కల్తీ మందు, అది ఆ రసాయనాలతో, విష పదార్థాలతో ప్రజల ప్రాణాలను తీసే ఒక కల్తీ మందు తయారు చేసి ఈ ప్రభుత్వమే స్వయంగా బ్రాందీ షాపులు నడుపుకుని అమ్ముకుంటున్నారు. ఆ డబ్బు ఎక్కడికి పోయింది? డిజిటల్ పేమెంట్స్ లేవు, అక్కడ క్యాష్ పేమెంట్స్ ఉంటున్నాయి. మరి డైలీ వచ్చి ఈ క్యాష్ ఎక్కడికి వెళ్తుంది? ఏ అకౌంట్ లో జమ అవుతుంది? ఎప్పుడైనా లెక్క చెబుతుందా ఈ ప్రభుత్వం? దాని గురించి మాట్లాడుతుందా? మాట్లాడదు. అలాగే ఇసుక రేవుల్లో ఇసుక అమ్ముతున్నారు. ఆ ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చారు గొంప గుప్తంగా. ఆ ఇసుక దగ్గర కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు.
ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఏ అకౌంట్ లోకి వెళ్తుంది చెప్పాలి ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారు, ఇచ్చాడా? ఎస్సీలకు 1,00,000 ఉద్యోగాలు, బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉన్నాయి. మరి నిజంగా 1,00,000 మంది ఎస్సీ నిరుద్యోగ యువత ఈవేళ ఆ 1,00,000 ఉద్యోగాలు వస్తే జీతాలు పుచ్చుకుని హాయిగా బతికేవారు కదా, ఇచ్చాడా? 50,000 దళిత ఉద్యోగులకు ప్రమోషన్లు ఉన్నాయి, బ్యాక్లాగ్ ప్రమోషన్లు, ఇచ్చాడా? బీసీలకు ఏం చేశాడు? ఈ రాష్ట్రంలో 45 సంవత్సరాలకే దళిత మహిళలకి పింఛన్ ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడా? ఏ మాట నిలబెట్టుకున్నాడు? 2021కే పోలవరం పూర్తి చేస్తానని చెప్పాడు, పూర్తి చేశాడా? 23 మంది ఎంపీలు తీసుకుని ఆ ప్రత్యేక హోదా తెచ్చాడా? ఈవేళ రాజధానిలో బిల్డింగులకి పన్ను కడుతున్నాడు, మరి అక్కడ గ్రాఫిక్ అని చెప్పాడు, అది శ్మశానం అని చెప్పాడు, ఎడారని చెప్పాడు, కమరావతి అని చెప్పాడు. కళ్ళబొల్లు కబుర్లు చెప్పి పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు దొంగిలించాడని చెప్పి 6 లక్షల కోట్ల అవినీతి చేశాడని చెప్పి ఎంపైర్ ఆఫ్ కరప్షన్ ని బుక్ చేసి ప్రజల్ని వంచి దళితులతో కపటపు చుట్టరికం కలుపుకొని మేనమామనని చెప్పి తప్పుడు కథలల్లి తప్పుడు మాటలు చెప్పి ఇతను అన్యాయంగా గద్దెనెక్కాడు, అభూత కల్పనతో గద్దెనెక్కి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. రోడ్లు ఉన్నాయి రాష్ట్రంలో చెప్పండి, రైల్వే ట్రాక్ వస్తున్నాయి రాష్ట్రంలో కొత్తగా. విద్యా వ్యవస్థకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం చాలా స్టాండ్ తీసుకుంది. పేదలు ఎవరైతే ఉన్నారో వారికి పక్షపాతిగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగానే మేము పథకాలు ప్రవేశపెడుతున్నాం, అలాగే వెళుతున్నటువంటి పరిస్థితి ఉందని వైసీపీ చెప్తుంది. ఇంకోటి ప్రధానంగా ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విమర్శలు చేస్తున్నటువంటి ఇంగ్లీష్ భాషపై మీ పార్టీకి సంబంధించి ప్రధానంగా విమర్శలు చేశారు. కానీ ఆయన నా భాషపై విమర్శలు చేస్తున్నప్పుడు కూడా పిల్లల యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి అని ఒక ధోరణితో వెళ్తున్నాం, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాం విద్యా వ్యవస్థలో అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి మీరేమంటారు? ఈ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీల్లో తన సొంత మనుషులను పెట్టుకుని యూనివర్సిటీలన్నీ కొలాప్స్ చేశాడు. జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లందరినీ తగ్గి ఆ అధ్యాపకులందరినీ అన్యాయం చేశాడు. ఏముందండి, ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు లేదు చెప్పండి మీరు? తెలుగుదేశం హయాంలో ఇంగ్లీష్ మీడియం లేదా? కాంగ్రెస్ హయాంలో ఇంగ్లీష్ మీడియం లేదా? కొత్తగా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. తెలుగు అనేది మాతృభాష, ఆప్షనల్ గా ఉండాలని తెలుగుదేశం పార్టీ చెప్పింది. వాడు ఇంగ్లీష్ చదవాలో, హిందీ చదవాలో, తెలుగు చదవాలో స్టూడెంట్ నిర్ణయించుకుంటాడు. ఆ ఆప్షన్ ఇమ్మని మేము అడిగాం, ఆ అవకాశం ఇమ్మని మేము అడిగాం తప్ప ఇంగ్లీష్ మీడియాన్ని ఎవరు వ్యతిరేకించడం ఇతను కొత్తగా తెస్తే కదా మేము వ్యతిరేకించడానికి. ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ ఉంది, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాక పూర్వం నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం అనేది మన స్కూల్లో ఉంది. ఉన్నదేదో ఈయన తెచ్చారంటాడేటండి. 2,000 రూపాయలు పింఛను చంద్రబాబు నాయుడు గారు పెంచితే ఈయన 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. 250 రూపాయలు చొప్పున ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో. విద్య గురించి ఈయన మాట నాడు నేడు అని పెట్టి రాష్ట్రంలో 45,000 స్కూల్స్ ఉంటే 15,000 స్కూల్లోనే నాడు నేడు ఇంప్లిమెంట్ అయ్యింది. మిగతా స్కూల్లో నాడు నేడు నిధులు లేవు. ఆ 15,000 స్కూల్లో కూడా రంగులేసి, నాసిరకం రంగులేసి ఏదేదో అది కట్టితే ఈవేళ అక్కడ బాత్రూములన్నీ పాడైపోయాయి, ఫ్యాన్లు తిరగట్లేదు, పిల్లలకి ఇచ్చిన బ్యాగులు 4 రోజులకే చిరిగిపోతున్నాయి, ఆ షూస్ 15 రోజులకే పాడైపోతున్నాయి, ఆ సాక్స్లు అయితే 2 రోజులకే చిరిగిపోతున్నాయి. ఏం పుస్తకాలు ఇస్తున్నారో తెలియట్లేదు, ఏం పాఠ్యాంశాలు పెడుతున్నారో తెలియట్లేదు. దారుణంగా తయారైపోయింది ఈ విద్యా వ్యవస్థ. అక్కడ భోజనాల్లో పురుగులు, అంగన్వాడీ పిల్లలకి ఇచ్చేట్లో పాము కళేబరాలు, అస్థిపంజరాలు, నాసిరకం బియ్యం, నాసిరకం ఆహార పదార్థాలు. ఇవ్వండి, ఇది సంక్షేమమా? ఇది పరిపాలన అంటారా? దీన్ని ప్రభుత్వం అంటారా? దీన్ని దగాకోరుతనం, ప్రజల్ని వంచడం. ఈయనైతే పంచపక్ష పరిమాణాలు తింటాడు. ఈయన బాత్రూమ్ కి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకుంటాడు. ప్రతి లండన్ లో, ఢిల్లీలో, చెన్నైలో, తమిళనాడు, కర్ణాటకలో, హైదరాబాద్ లో, వైజాగ్ లో కోటలు నిర్మిస్తాడు. కోటల్లో బాత్రూమ్లకే కోట్లు ఖర్చు పెడతాడు. కమ్మోడికి 6 కోట్లు ఖర్చు పెడతాడు. ట్యాప్కి 6 లక్షలు ఖర్చు పెడతాడు. ఏమిటండి ఇది? మా పేదవాడికి సెంటు పట్టా భూమి ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? శ్మశానాల్లో ఇచ్చాడు, సముద్రం వారిని తీర ప్రాంతాల్లో ఇచ్చాడు, అడవుల్లో ఇచ్చాడు, ఆవ భూముల్లో ఇచ్చాడు, మునిగిపోయే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఇచ్చాడు. దీన్ని సంక్షేమం అంటారా? ఈ సంక్షేమానికి చిత్తశుద్ధి ఉందా? త్రికరణ శుద్ధి ఉందా? దగాకోరుతనం. ఇంకోటి ప్రధానంగా ఆనంద్ సాగర్ గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీకి సంబంధించి మీరు ప్రధానంగా కొన్ని విమర్శలు చేస్తున్నారు. సొంత తల్లిని చెల్లిని చూసుకున్నటువంటి మనిషి రాష్ట్రాన్ని ఏం చూస్తారని. కానీ ఇక్కడ పూర్తిగా వైసీపీ పార్టీకి వెళ్ళినటువంటి సందర్భంలో అంటే కాంగ్రెస్ పార్టీ పిసిసిగా అయిన తర్వాత షర్మిలాకి సంబంధించి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటున్నారు. సో దానికి మీరేమంటారు?
అదేనండి. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎలా ఉందంటే కాలిపోతున్న ఇల్లులాగా ఉంది వైసీపీ పార్టీ, మునిగిపోతున్న ఓడలాగా ఉంది వైసీపీ పార్టీ. ఆ పార్టీలో ఉండడానికి ఎవరికి మనస్కరించడం లేదు. ఎప్పుడు బయటకు వద్దామని చూస్తున్నారు. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టోటల్ గా పార్టీ ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే మొట్టమొదట ఎమ్మెల్యే సీటు మార్చాలన్నా, సీఎం సీటు మార్చాలన్నా మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ అతను ఆనంద్ సార్ గారు ఒకసారి మనకి వైసీపీ నుంచి షఫీ గారు జాయిన్ అవబోతున్నారు. సార్ షఫీ గారు నమస్తే. ప్రధానంగా చెప్పండి మీ పార్టీకి వైసీపీ నుంచి షఫీ గారు. ఎస్ షఫీ గారు, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే సిద్ధమని మీరు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, సంసిద్ధమని ఇక్కడ టీడీపీ జనసేన కూడా అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏంటి అసలు ప్రధానంగా మీ పార్టీ వ్యూహాలు ఎలా ముందుకు సాగబోతున్నాయి? ప్రధానంగా చూసుకుంటే ఈసారి మేము రాబోతున్నాం, కూటమిలో రాబోతున్నాం, చాలా పగడ్బందీగా చాలా గంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మీ పార్టీ ఎలాంటి వ్యూహాలతో వెళ్ళబోతుంది? ఎస్ షఫీ గారు, వినిపిస్తుందా వాయిస్? ఎస్ షఫీ గారు, మీ పార్టీకి సంబంధించి స్టాండ్ సిద్ధమని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే స్థాయిలో మీకు కూటమి ఎదురు కాబోతుంది, త్వరలోనే మీరు ఇంటికి వెళ్ళబోతున్నారు, ఫ్యాన్ రెక్కలు విరిగిపోతున్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఏం చెప్తారు? ఎస్ మనకి అక్కడ లైన్ క్లియర్ లేదు. నెక్స్ట్ మనం వెళ్దాం. ఎస్ ఆనంద్ సార్ గారు చెప్పండి, ఫ్యాన్ రెక్కలు ఇక్కడ ప్రధానంగా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. సైకిల్ బయటే ఉండాలి, గ్లాస్ అనేది సింక్లో మాత్రమే ఉండాలి, ఫ్యాన్ అనేది మాత్రం ఇంట్లో ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి. సో నిజంగా ఈసారి ఇంట్లో ఉండబోతుందా వైసీపీ, లేకపోతే మీరు అన్నట్లు ఫ్యాన్ రెక్కలు విరిగిపోతుందా? సార్ గ్లాస్ ఇంట్లో టేబుల్ మీద ఉంటుంది, సైకిల్ మనల్ని మన గమ్యం చేర్చడానికి సిద్ధంగా ఉంటుంది, ఫ్యాన్ మాత్రం రెక్కలు ఊడిపోయి దాని మ్యాగ్నెట్లు పోయి దాని స్విచ్లు పోయి కలర్ పోయి తిరగలేని దుస్థితిలో ఏడుస్తుంది బావురుమని. ఫ్యాన్ అంటాడు, ఫ్యాన్ గుర్తుంటాడు, కరెంట్ ఇవ్వడు. అప్పుడే పవర్ కట్ అండి 9 గంటలు పల్లెటూరులో, మండల హెడ్ క్వార్టర్స్ లో, గ్రామాల్లో 9 గంటలు అప్రకటిత కోత, ఇంకా వేసవకాలం ప్రారంభంలోనే. వ్యవసాయానికి అయితే అసలు విద్యుత్తే లేదు, అంతా ఉత్తుత్తే, ఏమీ లేదు. కాబట్టి ఇతను ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని సెటైర్లు వేసినా ఇతను ఆటలు ఇంకా కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు, ఓటర్లు. 4 కోట్ల పైచిలుకు ఓటర్లు ఇతనికి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకానికి తొక్కేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సిద్ధపడమని మీతోరా ఈ జగన్మోహన్ రెడ్డికి నేను హెచ్చరిస్తా ఉన్నా. 175 సీట్లు ఒకేసారి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ప్రకటించబోతున్నాయి. త్వరలో ఒక సంచలనం రాష్ట్రంలో జరగబోతుంది, ఒక కొత్త పొద్దు పొడవబోతుంది రాష్ట్రంలో. రాష్ట్రానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మంచి రోజులు రాబోతున్నాయి, కొత్త పొద్దు పొడవబోతుంది, నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఈ విషయంలో ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు. తెలుగుదేశం పార్టీ రాకపోతే చంద్రబాబు నాయుడు